సినిమా ఇండస్ట్రీలో మరొక విషాదం. కోట శ్రీనా రిపీట్ సినిమా ఇండస్ట్రీలో మరొక విషాదం. కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు అనే బాధ నుంచి తేరుకోక ముందే స్టంట్ మాస్టర్ రాజు కూడా చనిపోవడం జరిగింది. అది కూడా ఫీల్డ్లో ఉండి కార్లో స్టంట్స్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుంది, ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని కాదు, అసలు టోటల్గా ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది. చాలామంది కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో ఎవరు కూడా అర్థం కావట్లేని పరిస్థితిలో ఇప్పుడైతే చాలామంది కూడా అయోమయంలో పడిపోయారు. సో ఇక్కడ కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు. ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా అన్ని ఇండస్ట్రీల పీపుల్ అందరూ కూడా వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం కావచ్చు, ఆయన చేసినటువంటి పాత్రలు కళ్ళ ముందు నెమరేసుకోవడం కావచ్చు, ఆయన చేసినటువంటి సేవని గుర్తు చేసుకోవడం కావచ్చు. కొంతమంది అయితే ఆయన పార్థివ దేహం దగ్గర చిన్నపిల్లలాగా గుక్క పెట్టి మరీ ఏడవడం మనం చూసాం. బాబు మోహన్ లాంటి వాళ్ళు కావచ్చు, బ్రహ్మానందన్ లాంటి వాళ్ళు కావచ్చు, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక అలా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆయనతో ఉన్నటువంటి మెమరీస్ అన్నింటినీ కూడా వాళ్ళు గుర్తు చేసుకోవడం జరిగింది. సో ఇది మర్చిపోకన్నా ముందే ఇక్కడ మన తెలుగులో కావచ్చు, ఇక్కడ తమిళ్లో కావచ్చు, ఎన్నో సినిమాలకి స్టంట్ మాట రిపీట్. సో ఇక్కడ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, మలయాళంలో కావచ్చు, ఎన్నో సినిమాలకి స్టంట్ మాస్టర్గా చేసినటువంటి రాజు అక్కడ స్టంట్స్ చేస్తున్నప్పుడు, కార్ స్టంట్ చేస్తున్నప్పుడు అక్కడికక్కడే యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది. సో మరి ఆయన్ని గుర్తు చేసుకుంటూ విశాల్ గారు కావచ్చు, మిగతా హీరోలు అందరూ కూడా, విశాల్ గారికి కూడా చాలా సినిమాలకి ఆయన స్టంట్ మాస్టర్గా చేశారు. అండ్ ఆయన సినిమాలు అప్పట్లో ఏ విధంగా ఉండేవి, ఫైటింగ్స్ అనేవి చాలా అద్భుతంగా చూపించేవారు. సో అలాంటివి చూపించినటువంటి వ్యక్తి ఇప్పుడు మన అందరి ముందు కూడా లేరు. సో అది కూడా ఏదో నార్మల్గా అనారోగ్యమా లేకపోతే పరిస్థితులు బాగలేకనా ఏదో విధంగా చనిపోయారు, న్యాచురల్ డెత్ కాదు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలోనే పని చేస్తున్నప్పుడే కార్లో స్టంట్స్ చేస్తున్నప్పుడు ఆయన అక్కడికక్కడ చనిపోవడం. సో మరి దాన్ని విశాల్ గారే స్వయంగా అంటే అధికారికంగా చెప్పడం జరిగింది బయటికి, రాజు చనిపోవడం జరిగింది అని చెప్పేసి. అండ్ ఇక్కడ విశాల్ గారు కావచ్చు, మిగతా హీరోలు అందరూ చాలామంది కూడా ఆయన చూడడానికి కూడా వెళ్ళి సో ఆయన గురించి మాట్లాడుతున్న క్రమంలోనే మా సినిమాలకి స్టంట్ మాస్టర్గా చేశాడు, ఎన్నో సినిమాలకు చేశాడు, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, మెమరీస్ కావచ్చు, అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా మేము ఎంతో కొంత అండగా ఉంటాం, అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. కుటుంబ సభ్యులు ఒక కుటుంబ పెద్ద కోల్పోయినప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చాలామంది కూడా అనుభవం చెందిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి రోడ్డున పడ్డట్టు కూడా అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రాజు యొక్క కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి, కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా ధైర్యం చెప్తూ ఉన్నారు. సో మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా తీరని లోట్లు మిగిలించి వెళ్తూ ఉన్నారు.